వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో గతంలో కూడా మనం రాఘవ శర్మ గారితో భవిష్యత్తు పొలిటీషియన్స్ ఎలా ఉండబోతుంది అండ్ దాంతోపాటు ఎలాంటి పరిణామాలు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటాయి ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడినాం. కానీ ఇప్పుడు ఆత్మగౌరవం పోరాటమా, షర్మిలమ్మది ఆస్తి పోరాటమా? దిగజారి ఒకరినొకరు బూతులు తిట్టుకునే పరిస్థితి నుంచి అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అంటే కూటమి ప్రభుత్వం అని భవిష్యత్తులో చెప్పుకునే పరిస్థితి వస్తుంది. సో ఇట్లాంటి విషయాలన్నీ పైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో రాఘవ శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. సుభాషిస్సులరా. గతంలో నాయుడు గారితోటో అరవ శ్రీధర్ గారితోటే కాదు, ఇంకా మిగతాలు కూడా చాలా మంది లిస్టులో ఉన్నారు అన్నారు. అన్నట్టే ఇవాళ ఒకరి పేరు బయటకు వచ్చింది. వచ్చిందిగా, ఇంకా వస్తాయి. మీరు చూస్తారు, కూటమి ప్రభుత్వ పాలనలో కొంతమంది ఈ కూటమి ప్రభుత్వ అండ చూసుకొని మనకేంట్లే అనే విధానంలో ఉన్న కొంతమంది ఇంకా బయటపడతారు. అప్పుడే అవ్వలేదు. మన గతంలో చెప్పాను, నేను మీకు జరగబోయేది ఇవే జరుగుతాయి, మీరు చూస్తారు అని చెప్పా. సో అన్నట్టుగానే మీకు ఒక్కొక్కటి వస్తున్నాయి, ఇంకా వస్తాయి. ఇట్స్ ఆన్ ద రో. అప్పుడే అవలా, ముగ్గురే అనుకుంటున్నాం మేమైతే. 30 మంది వచ్చినా ఆశ్చర్యం లేదు ఈ 2 ఏళ్లలో. ఇంకా వస్తాయి ఇష్యూస్. మీరు అన్నట్టు ఒకరేమో డ్రగ్స్ లో దొరికారు హైదరాబాద్ వచ్చి, మరి మొయినాబాద్ లో. ఇంకొకరి రాసలీలల వీడియోలో ఆల్రెడీ చూసాం నాయుడు గారికి సంబంధించి. ఇక అరవ శ్రీధర్ గారి కౌంట్ అయితే నంబర్ 1. ఇవే కాదు, వీటిని మించి, అంతకు మించి, అంటే డ్రగ్స్ కంటే మించి చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడు ఒక్క మాట చెప్పాలి అంటే, ఆర్థిక నేరగాళ్ళు, నీచులు, నికృష్టులు, దగుల్బాజీలు, దొంగలు, రసిక శిఖామణులు, ఈ పేర్లు కూడా సరిపోవు. రానున్న రోజుల్లో మీరు చూసేవి ఏ పేరు పెట్టాలి వీళ్ళకని మీరే తర్జనా భర్జన అవుతారు. అటువంటి వాళ్ళు బయటకు వస్తారు, తప్పకుండా వస్తారు. భూబకాసురులు ఇట్లాంటివి చాలా వరకు మీరు చూస్తారు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు 1, 2 చెప్తే ఇంకా లైన్లో ఉన్నాయి, ఇంకా వస్తాయి, మీకు ఖచ్చితంగా వస్తాయి. ఎవరికీ రాని ఖ్యాతి, కీర్తి కూటమి ప్రభుత్వంలో కొంతమంది నాయకులు వశం చేసుకుంటారు. అయితే ఇప్పుడు భూమి అన్నారు కాబట్టి ప్రధాన 7 దేవాలయాలు, విజయవాడ కనకదుర్గమ్మ వారు కావచ్చు, కాణిపాకం కావచ్చు, లేదంటే మిగతా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన వడగక్కల్లా నేనే చెప్తున్నా, జరగబోయేది కూడా అది కూడా తెలియపరుస్తా. ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి దేవాలయాలకి సంబంధించిన భూముల్లో మొత్తం ప్రైవేటు వ్యక్తుల హస్తగతం అవుతోంది. ఎందుకు? ఆ దేవస్థాన భూముల్లో 5 స్టార్ 3 స్టార్ హోటల్స్ కట్టి వ్యాపారాత్మకమైన విధానాన్ని బయటకు తీసుకొచ్చి పూర్తిగా లబ్ధి పొందే విధంగా ఆలోచనలు చేస్తున్నారు. అసలు నిజానికి దేవస్థాన భూముల్లో, దేవాదాయ భూముల్లో వసతి గృహాలు కట్టాలి, అన్నదాన గృహాలు కట్టాలి, తర్వాత కేశఖండన గృహాలు కట్టాలి, తరువాత గోశాలలు కట్టాలి. ఇలా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినవన్నీ చెయ్యాలి. అవి ఏమీ చెయ్యరు. కేవలం ఆ భూములని పూర్తిగా వ్యక్తిగతమైన ప్రైవేటీకరణ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకి ధారాదత్తం చేసి వారి ద్వారా హోటళ్ళు కట్టించి వ్యాపారాలకి నిలవుగా మారుస్తారు. ఇప్పుడు తిరుమల కొండలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దాన్ని ఎలా అయితే కూల్చారో ఆ పాపం ఎక్కడికి పోదు. వీళ్ళు కట్టిన తర్వాత వీళ్ళని వాళ్ళు కూలుస్తారు, అంతే. జరగబోయేది కూడా మీరు చూస్తారు, అనుభవించాల్సిందే. తప్పదమ్మా. ఇప్పుడు నేను చేసేసా, ఇక నన్ను ఎవరు ఏం చేయలేరని మనం అనుకుంటాం, కానీ మనల్ని కూడా మనకు ఆ గతి చూపించేవాళ్ళు మన పైన ఉంటారు. అయితే ఈ ప్రధాన 7 దేవాలయాలకు సంబంధించిన భూములతోనే ఆగుతుందా ప్రభుత్వం? లేదంటే రాష్ట్రంలో ఎక్కడ భూములుంటే అక్కడ పాగా వేసే అవకాశం ఉంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒక్కటే కాదమ్మా, ఈ సహజ సిద్ధమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఏవైతే భూములు ఉంటాయో, బంజరు భూములు కావచ్చు, లేకపోతే పొలాలకు సంబంధించిన భూములు కావచ్చు, లేకపోతే ఇతరత్రా కావచ్చు, ఈ కొండ ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా నెమ్మదిగా ఈ విధంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు అయితే ఒక లడ్డు విషయంలోనే, ఒక లడ్డులో కల్తీ జరిగింది అన్నప్పుడే చాలా మంది సన్యాసులు, స్వామీజులు మాట్లాడిన పని పాట లేక, చేసే పని లేక, దేనికమ్మా వీళ్ళకి ఇవన్నీ?
కాషాయ వస్త్రం కట్టుకున్నావు, కుదిరితే తీర్థయాత్ర చేయి, లేదా 4 మంచి మాటలు చెప్పు, లేదా భగవంతుడి గురించి తెలియపరచు. ఎందుకు రాజకీయాలు వీళ్ళకి? దేనికి? వీళ్ళకి ఏమవసరం? అంత దుగ్ధ, అంత దురద, అంత గజ్జి, అంత గుల ఉంటే బట్టలు మార్చుకొని రాజకీయాల్లోకి రండి. బట్టలు మార్చుకొని రాజకీయాల్లోకి రండి. నువ్వు దేవుడితో పెట్టుకున్నావు అందుకే ఇట్ అయింది. మరి తెప్పోత్సవంలో మునిగిపోయింది కదా, ఎవరి పాపం అది? మరి భగవంతుడికి అలా జరగలేదే ఇన్నాళ్ళు. మరి జగన్ గారి ప్రభుత్వంలో కూడా జరగలేదు కదా ఏమీ. మరి ఇప్పుడు జరుగుతున్నాయి కదా, ఇంత దారుణంగా జరుగుతున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదే. మరి ఈ సాధువులు, సత్సంగ పరిషత్కి సంబంధించిన వ్యక్తులు దైవాన్ని గురించి, భగవత్ సేవ గురించి మాట్లాడితే బాగుంటుంది తప్ప రాజకీయాలు వాటికి సంబంధించినవి మాట్లాడితే అర్థమే ఉందమ్మా. నిజానికి ఈవీఎంల్లో ఎంతవరకు నిజాయితీ ఉంది? నేనైతే ఒక్కటే చెప్తున్నా,